హలో అండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మౌనిక కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోమోస్. ఈవినింగ్ స్నాక్ టైంలోకి ఇవి చాలా బాగుంటాయి కదండి. మోమోస్లోకి ముందుగా స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాయిల్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, అలాగే ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాం. క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయిందండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే సగం క్యాప్సికమ్ వేసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు క్యారెట్ వేసుకున్నాను. అంటే పెద్దదైతే ఒక క్యారెట్, చిన్నవైతే 2 క్యారెట్స్లు తీసుకోండి. నేను ఇక్కడ గ్రేటెడ్ చేసుకున్నాను, మీరు పీసెస్లో అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు క్యాబేజీ అనేది ఇందులోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి మనం అన్నిటికంటే. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగేలా, ఎక్కువ ఫ్రై అవసరం లేదు, జస్ట్ అందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం ఆగిపోయిన తర్వాత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. జస్ట్ ఉడికితే ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడగా ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి మొత్తం కలుపుకోండి. దాని తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. మీరు దీని ప్లేస్లో వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఒకసారి కలుసుకుంటే అంతే అండి, మన మోమోస్లోకి స్టఫ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మోమోస్ కోసం పిండిని కలుపుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 1.5 కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్కి 1 కప్ అయినా సరిపోతుంది. ఎందుకైనా మంచిదని ఇంకొక 1/2 కప్పు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి. సాల్ట్ మొత్తం పిండిలో కలిసేలాగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇంకో నేను చూపిస్తున్నట్లు వీడియోలో ఇలా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రాసి దీని మీద మూత పెట్టి పక్కన కొంచెంసేపు ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత తీసుకుని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకుని ఇవి చపాతీలాగా చేసుకోవాలండి. మనం చేసుకునే చపాతీలు ఎలా ఉండాలంటే కొంచెం పల్చగా ఉండాలి. అలాగని మరీ లావుగా ఉండకూడదు, మరీ పలుచగా లేకుండా స్మాల్ సైజ్ ఉండేలా చూసుకోండి. చపాతీలు చేసేటప్పుడు అంచులు నొక్కుతూ చేసుకోండి. ఎందుకంటే మనం అంచుల దగ్గర లావుగా ఉండాల్సిన అవసరం లేదు, మనకు స్టఫ్ అనేది మిడిల్లో ఉంటుంది కాబట్టి. ఇందులోకి నేను స్టఫ్ అనేది ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కరెక్ట్ సైజ్ అన్నీ ఒకటే సైజులో రావాలనుకుంటే మీ దగ్గర ఏదైనా ఒకటే సైజు ఉన్న మూత ఏదైనా తీసుకుని అలానే కట్ చేసుకోవచ్చు. లేదంటే ఎలా ఉన్నా పర్వాలేదైనా కూడా సైజు ప్రాబ్లం లేదంటే ఎలా చేసుకున్నా పర్వాలేదు. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్లేస్లో పట్టుకున్న తర్వాత మిగిలిన చపాతీ అంతా కూడా ఒకటే అదే ప్లేస్లోకి తీసుకొచ్చి ఫస్ట్ పట్టుకున్న చేతిని అసలు విడవకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి ట్విస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మన మోమోస్ అనేవి ఒక్కొక్కటి ఇలా రెడీ అయిపోతాయి. మొత్తం మిగిలిన మైదా పిండి మొత్తం కూడా ఇలాగే చపాతీలాగా చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన మోమోస్ అన్నీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయండి. మనకి షేప్ అనేది ఎగ్జాక్ట్ రావాల్సిన అవసరం లేదండి. మనమేం చెఫ్లం కాదు కదండి. మనకు నచ్చిన వంటని మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు ఇష్టంగా. ఇప్పుడు వీటన్నిటిని నా దగ్గర స్టీమర్ లేదు, నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్లోనే వేసుకుంటున్నాను. ఈ ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ రాసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుని స్టీమ్ చేసుకుంటున్నాను వీటిని. ఇవి మనకి 10 మినిట్స్లో కుక్ అయిపోతాయండి. నేను మీకోసం ఈ మోమోస్లోకి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను, చూడండి వచ్చి. ముందుగా ప్యాన్ పెట్టుకుని 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తొక్కవలసిన వెల్లుల్లి ఒక 5 నుంచి 6 యాడ్ చేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీని తర్వాత ఒక్కొక్క 2 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే నేను ఇంకొక 2 పెద్ద సైజు టమాటోస్ని తీసుకున్నాను. చిన్నవైతే 3 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయేంత వరకు కూడా ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసీ కోసం నేను ఇక్కడ 4 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం ఇంకొంచెం తినేవాళ్ళు అయితే ఇంకొక 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్ అనేది ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయిందంటే మనకి ఇక్కడ టమాటా
వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ కుక్ అయిపోయినట్టే. లాస్ట్‌లో టేస్ట్‌కి సరిపడగా సాల్టు, ఈ రుచులన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండిటిని మీరు వాటర్ వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అవి చల్లారిన తర్వాత పేస్ట్ అంతా కూడా మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మెత్తని గ్రైండ్ పేస్ట్ కింద చేసుకోవడమే. అంతేనండి, మన మోమోస్‌లోకి చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మోమోస్‌ని వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ చట్నీతో తింటే ఉంటుంది. ఆ స్పైసీగా చట్నీ, మోమోస్‌లో మనం యాడ్ చేసిన స్టఫ్ అనేది మంచిగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.